ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కార్తీక్ ని రాఘవని అన్నదమ్ముల్లా కలిసుండనివ్వు రాజా. ఈ సెంటిమెంట్ డైలాగులకి కరిగిపోయే గుండె కాదు నాది. ఆ గుండె బండరాయిగా మారి చాలా ఏళ్లైంది. రాజా, నేను చెప్పేది విను. నాన్నకి పెదనాన్నకి మధ్య ఉన్న గొడవల వల్ల మమ్మల్ని వేరు చేయాలని చూడకు. దయచేసి అర్థం చేసుకో. ఓహో, ఎప్పుడు గాండ్రించే పులి ఇప్పుడు పిల్లిలా మ్యావ్ మ్యావ్ అని ఎందుకు అరుస్తుందో నాకిప్పుడు అర్థమైంది. మా చిన్నాన్న జిత్తులు మారి నక్క అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడన్నమాట. కోర్టులో కేసు వాపస్ తీసుకోమని అన్ని విధాలా నన్ను భయపెట్టాడు. నేను భయపడలేదు. వేరే దారి లేక ఇప్పుడు రక్త సంబంధం పార్ట్ 2 తీయడానికి మీ అందరినీ ఇలా పంపించినట్టున్నాడు. మీ యాక్టింగ్ నాకు అస్సలు నచ్చదని వెళ్ళి ఆ డైరెక్టర్కి చెప్పండి. సామదాన భేద దండోపాయాలంటూ ఏ రూట్లో వచ్చి నన్ను అటాక్ చేసినా చివరికి ఓడిపోయి తల దించుకునేది ఆయనే. వెళ్ళి చెప్పండి. రోజు రోజుకి మీ పెద్ద కొడుకు టార్చరు ఎక్కువైపోతుంది. ఇది ఎక్కడ ఎండవుతుందో తెలియట్లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా వాణ్ణి మీరు కంట్రోల్లో పెట్టండి. లేదా నేను మాటి మాటికి వారితో గొడవ పెట్టుకోవాల్సి వస్తే అది ఇంటికే మంచిది కాదు. రేయ్, ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, నిజం చెప్తున్నా. అన్నయ్య ప్లీజ్ ఏం మాట్లాడుకు, సైలెంట్ గా ఉండు. నేనెందుకు సైలెంట్ గా ఉండాల్సి రావణి? నేనేం తప్పు చేశాను? రేయ్, వాడితో నీకేంట్రా మాటలు? వాడు నా అన్నయ్య. నా అన్నయ్యతో నేను మాట్లాడితే నీకేంటి? వాడు నీ అన్నయ్య అయితే మరి నేనెవరిని? నువ్వు నా అన్నయ్యవే. నా మనసులో ఎప్పటికీ ఆ స్థానం ఉంటుంది. కానీ నువ్వు నన్ను తమ్ముడిగా చూడటం అటుంచితే కనీసం మనిషిగా కూడా నన్ను చూడట్లేదే. నీ వరకు నేను జస్ట్ మెకానిక్ గాడిని అంతే. అందుకని ఈయన్ని నమ్మించి మోసం చేసి మన కుటుంబాన్ని నడి రోడ్డులో నిలబెట్టిన ఆ మోహన్ రావు గారి కొడుకుతో రాసుకు పుసుకు తిరుగుతావా? ఈ లోకంలో మన కుటుంబమే కాదన్నయ్య, నమ్మి నష్టపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఎంతో మందిని మోసం చేస్తున్నారు. రేయ్, ఇలా వంకర టింకరగా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఫేస్ టు ఫేస్ చెప్పు. నేనేం చెప్పాలనుకోవట్లేదు. రేయ్, మాట మార్చుకో. నువ్వు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడావో అర్థం చేసుకోగలను. ఇక్కడ నేనెవ్వరినీ మోసం చేయట్లేదు. చెప్పాలంటే మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. అలా మాట్లాడుతున్నావేంటన్నయ్య? ఓహో, నువ్వు కూడా నాకు సజెషన్ ఇస్తావా? నోరు మూసుకొని వెళ్ళవతలకే. ఒరే మనవడా, నీ మనసులో ఎంత విషయాన్ని దాచుకున్నావేంట్రా? నీ నోట్లోంచొచ్చే ఒక్కొక్క మాట మమ్మల్ని విషాదంలోకి నెట్టేస్తున్నాయిరా. నువ్వింకా మాట్లాడట్లేదేంటా అనుకున్నా. ఏం జరిగినా చివరికి తప్పంతా నాదే అన్నట్టుగా జడ్జిమెంట్ ఇస్తారా? పర్లేదు, అతి త్వరలో మీ అందరికీ సమాధానం చెప్తా. వెయిట్ చేయండి. నానా, జీవితంలో మీరు చేసిన ఒకే ఒక్క తప్పు ఇవాళ మా జీవితాలకి శాపంగా మారి ప్రతి క్షణం మమ్మల్ని ఆవేదనకి గురి చేస్తుంది. చూసారా? కార్తీక్, మీరేం చెప్పకండి, చాలు. అన్నయ్య ఇప్పుడెక్కడికి వెళ్తున్నావన్నయ్య? బయట ఎన్ని సమస్యలతో పోరాడుతున్నా ఇంటికొస్తే మనశ్శాంతిగా ఉండాలి. అలాంటిది ఇల్లే ఒక నరకంలా అనిపిస్తే బయటికెళ్ళక ఏం చేస్తావు? అందుకే వెళ్తున్నాను. అన్నయ్య ఆకలేస్తుంది, వడ్డించండి. అయ్యిందన్నయ్య. మంచులిచ్చిన చేపల కూర వడ్డించు. ఏంటి? ఏం లేదు. నువ్వేంటి అలా చూస్తున్నావు? కూర వడ్డించు.
చేపల కూర. అవునన్నయ్య. చాలు చాలు. పులుసు గుమగుమలాడుతుంది. నీకు చేపల కూర ఇష్టమని ఎంతో ప్రేమతో చేసింది. ఎవరు? శ్రావణినా? నేను కాదు, నానమ్మే. లేదు. హేయ్, నువ్వేమో నానమ్మ అంటున్నావు, నానమ్మేమో నువ్వంటోంది. ఏంటి సంగతి? నువ్వు తిన్నా. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. అదేంటంటే అలా చెయ్యి ఇలా చెయ్యి అని నేను చెప్తుంటే శ్రావణి ఇలా గరిట పెట్టి అలా చేసేసిందన్నమాట. ఆహా, పులుసు అదిరిపోయింది. బానే ఉండరు. అందుకని ఓ సంబరపడిపోకండి. మీ టాలెంట్కి మించి కూర ఎలాగోలా బాగానే కుదిరింది. ఏంటి అలా చూస్తున్నావు? అన్నం పెట్టు. పెట్టు. వేసుకో నాన్న. మళ్ళీ వేసుకుంటాడు. ఇంకొంచెం వేసుకో నాన్న. వేసుకో. చేపల పులుసు ఇంకా లేదా? లేదన్నయ్య. సూపర్. మా అన్నయ్య సింగిల్ సిట్టింగ్ లో మొత్తం లేపేశాడు. నాకు ఒక్క ముక్క కూడా మిగలలేదు. నిజంగా కూర చాలా బాగా చేశారు. ముక్కల సంగతి దేవుడికి ఎరుగు. పులుసు కూడా ఒక్క చుక్క మిగల్చలేదు. అంత ఖాళీ చేసేశాడు. అన్నయ్య చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండగా ఇక చాలు మాకు కూడా ఉండని అని ఎలా చెప్పగలమే? మనం ఇంకొక రోజు చేపల కూరని వండుకుని తిందాంలే. మీరు చేస్తే చింతపండు నీళ్ళలో చేప ముక్కలు ఈత కొడుతున్నట్టుంటుంది. చూడు. పైగా మనం ఇంకో రోజు చేసుకొని తిందామని బిల్డప్ ఒకటి. పిన్ని ఎంతో ప్రేమగా చేపల కూర వండి తీసుకొచ్చింది. ఒక పట్టు పడదామని ఆశగా వెయిట్ చేశా. ఏమన్నా? పిన్ని చేసిందా?